వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు పేరు పేరున అందరికీ కూడా, అదేవిధంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు, గౌరవ కమిషనర్ గారు, గౌరవ పోలీస్ కమిషనర్ గారు, ఇంకా నేను ఎవరెవరి పేర్లు అయితే చెప్పలేదో వాళ్ళెవ్వరు కూడా తిట్టుకోవద్దని మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటూ, వేదిక ముందున్న మా పాత్రికేయ మిత్రులకి, వేదిక ముందున్న ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మా ఖమ్మం పట్టణానికి సంబంధించిన ఆడబిడ్డలకి, అన్నదమ్ములకి పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. పేరు పేరున మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. శుభాకాంక్షలు ఎందుకు అంటే, ఈ ఒకే ఒక్క రోజు దాదాపు 1390 కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు ఇటు ఖమ్మం నియోజకవర్గానికి, అటు కొంత పాలేరు నియోజకవర్గానికి సంబంధించి, అది మున్నేరు వాగు మీద కట్టే కరకట్టలు కావచ్చు, మున్నేరు మీద కడుతున్న తీగల వంతెన కావచ్చు, అదేవిధంగా ఈరోజు బ్రహ్మాండమైన గోళ్లపాడు ఛానల్ మీద కట్టిన 11 కిలోమీటర్ల పొడవునా కట్టిన మరి 10 పార్కులు కావచ్చు, వాటితో పాటు లక్కారంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం కావచ్చు, లేదా మహానుభావుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారి పేరు మీద ఆయన 100వ జయంతి ఉత్సవ సందర్భంగా కట్టిన ఎన్టీఆర్ పార్క్ కావచ్చు, ఆవిష్కరించుకున్న ఎన్టీఆర్ గారి విగ్రహం కావచ్చు, ఇట్లా ఎన్నో రకాల కార్యక్రమాలు ఈ ఒకే ఒక్క రోజు ఖమ్మంలో చేసుకున్నాం. మధ్యలో వస్తా ఉంటే అక్కడ ఒక ఫుట్బాల్ గ్రౌండ్ కూడా కట్టినాం, ప్రారంభించండి అన్నారు. నేను అజయ్కి ఒకటే చెప్పాను, ఈ ఫుట్బాల్ గ్రౌండ్లో పిల్లలేమో ఫుట్బాల్ ఆడతారు, ఎన్నికలు వస్తున్నాయి, మీరు ప్రతిపక్షాలని ఫుట్బాల్ ఆడండి, చెడు కూడా ఆడండి అని చెప్పి అజయ్ గారు కూడా నేను చెప్పాను. దానికి మీ ఆశీర్వాదం ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తా ఉన్నాను. ఎందుకంటే నిజంగా కూడా ఎన్ని పనులు జరిగినాయి, ఏమేం జరిగినాయి అని ఆలోచిస్తే నిజంగా కూడా సముద్రం అంత సంక్షేమానికి ఈరోజు కేర్ ఆఫ్ ఏంది అంటే మన ఖమ్మం. ఆకాశం అంత అభివృద్ధికి చిరునామా మన ఖమ్మం. నిజంగా కూడా ఇక్కడ ఉన్నది పేరు మరి ఎందుకు పెట్టారో ఆయనకు తెలియదు, కానీ పేరు అజయ్ కుమార్ అని పెట్టారు. తప్పకుండా మీ అందరి ఆశీర్వాదంతో అజేయమైన శక్తిగా మా గౌరవ మంత్రి గారు, ఒకసారి లేచి దండం పెట్టుకోండి సార్. గౌరవ మంత్రి గారు బిజీగా ఉన్నారు, ఆయన ఫోన్లో బిజీగా ఉన్నాడు. గౌరవ మంత్రి గారు అజేయమైన శక్తిగా ఎదిగి మరి ప్రత్యర్థుల కుట్రలన్నీ కూడా తుత్తునియలు చేసి మీ ఆశీర్వాదంతో బ్రహ్మాండంగా గెలవాలని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తా ఉన్నా. అయితే ఏమేం చేసినామో చెప్పే ముందు ఒక్కసారి దయచేసి ఇక్కడున్న మిత్రులందరినీ ఒక 2 మాటలు ఆలోచించమని కోరుతా ఉన్నా. మనం అధికారంలోకి వచ్చింది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టింది 9-9.5 సంవత్సరాల కిందట మాత్రమే. అంతకంటే ముందు ఈ రాష్ట్రంలో, ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో 11 పర్యాయాలు, 1-2 కాదు 11 సార్లు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. 6 దశాబ్దాలు అధికారాన్ని అనుభవించింది కాంగ్రెస్ పార్టీ. మరి 6 దశాబ్దాలు అధికారాన్ని అనుభవించిన పార్టీ ఇవాళ ఇక్కడికి వస్తా ఉంటే బాధ అనిపించింది. ఇక్కడ స్థానికంగా ఉండే కొంతమంది కార్పొరేటర్లు, కాంగ్రెస్ వాళ్ళు ఏదో అడ్డుకుంటాం అని పిలుపునిచ్చినారంట. ఎందుకు అని అడిగాను నేను మంత్రి గారిని. ఎందుకు అడ్డుకుంటారు, ఏమొచ్చింది, ఏం తక్కువైందని అడ్డుకుంటారని అడిగితే ఆయన అన్నారు, మనం ఏదో మాట ఇచ్చామంట, ఆ మాట నిలుపుకోలేదంట, అందుకే అడ్డుకుంటారంట, ఇదివరకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదంట అన్నారు. నేను ఒక్కటే దయచేసి ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డల్ని, అన్నదమ్ముల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. ఎప్పుడో ఒక మాట ఇచ్చింటే, నిజంగానే ఇచ్చి ఏదైనా కాకపోయి ఉంటే తప్పకుండా చేస్తాం, ఆ విషయంలో అడగొచ్చు, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించవచ్చు, వేదికలు పంచుకోవచ్చు, ప్రజాస్వామికంగా అడగవచ్చు, శాసనసభలో అడగొచ్చు, కార్పొరేషన్లు అడగొచ్చు, ఇంకా ఇతర వేదికల ద్వారా అడగొచ్చు. ప్రజాస్వామ్యబద్ధంగా తప్పకుండా ప్రభుత్వాన్ని అడగాల్సిందే. మరి ఆ మాటకు వస్తే నేను అడిగేది, ఈ 9 ఏళ్లలోనే మేమేదో చేయాల్సి ఉండే చేయలేదు అని కాంగ్రెస్ వాళ్ళంటే, మరి నేను అడుగుతా ఉన్నా, 6 దశాబ్దాల్లో మీరిచ్చిన మాటలు, మీరు చేసిన మోసాలు, మీరు చేసిన దగ, 6 దశాబ్దాలు ప్రజలు అధికారం ఇచ్చినా మీరు మాకు వదిలిపెట్టిపోయిన సమస్యలు, వాటికి మిమ్మల్ని అడ్డుకోవాలా లేదా అడ్డంగా పెట్టి తొక్కాలా ఆలోచించమని చెప్పి మా అన్నదమ్ముల్ని, ఆడబిడ్డల్ని కూడా అడుగుతా ఉన్నా. ఇది కరెక్ట్ కాదా? 6 దశాబ్దాలు అధికారం ఇస్తే ప్రజలు కరెంట్ ఇవ్వాలని అసమర్థులు, రోజుకి కనీసం 6 గంటలు కూడా వ్యవసాయానికి సరిగ్గా ఇవ్వాలని అశక్తులు, అసమర్థులు ఇవాళ 24 గంటల కరెంట్ ఇస్తున్న ప్రభుత్వం మీద మాట్లాడతామంటే ఇది ఎంతవరకు సమంజసం ఆలోచించమని కోరుతా ఉన్నా. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కరెంటే కాదు, సాగునీటికి దిక్కులేదు, తాగునీటికి గోస, రైతులు ఎరువుల కోసం, విత్తనాల కోసం లైన్లు నిలబడాలా. ఒకటే ఒక చిన్న ఉదాహరణ నేను చెప్పేది మీకు. గోళ్లపాడు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎట్లుండే, బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లయిందో ఒకసారి చప్పట్ల ద్వారా మీరు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మేము బాగా చేసిన మాట వాస్తవం అయితే గోళ్లపాడుని
చప్పట్ల ద్వారా చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కేసీఆర్ గారికి గట్టిగా చప్పట్లతో అభినందనలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచినీళ్ల సమస్య తీరిన మాట వాస్తవం అయితే మా ఆడబిడ్డలు గట్టిగా చప్పట్లతో ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా బ్రహ్మాండంగా ఈరోజు సమస్యలు పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. 6 దశాబ్దాలు ఏమీ చేయని అసమర్థులు ఇవాళ 6 గ్యారంటీలు అంటూ కొత్త వేషాల్లో మీ ముందుకు వస్తా ఉన్నారు. ఒకటే రిక్వెస్ట్ మీ అందరితో, ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీకే వారంటీ ఎన్నడో అయిపోయింది. ఆ పార్టీ వారంటీ ఎప్పుడో పోయింది, ఎప్పుడో తీరిపోయింది. వారంటీ లేని పార్టీ ఇచ్చే గ్యారంటీకి దానికి విలువ ఉంటుందా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎక్కడన్నా ఈరోజు దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడన్నా ఈరోజు ఇక్కడ చెప్తున్నన్ని అలవిగాని మాటలు, అలవిగాని హామీలు ఎక్కడన్నా ఇస్తున్నారా? దయచేసి ఆలోచించండి. ఇవాళ ఇక్కడ మనం పెట్టుకున్నది ప్రగతి నివేదన సభ. మీకు చెప్పవలసిన బాధ్యత మా మీద ఉంది. ఈ 9.5 సంవత్సరాల్లో ఏం చేశాము ఖమ్మానికి చెబితే ఒక్కసారి దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న అనేక సమస్యల్ని పరిష్కారం చేసుకున్నాం. ఒకప్పుడు గోళ్లపాడు ఛానల్ నీటిపారుదల ఛానల్గా ఉండేది. తర్వాత పూర్తి స్థాయి డ్రైనేజీగా మురికి కూపంగా మారిపోయింది. దాన్ని ఈరోజు 11 కిలోమీటర్ల గోళ్లపాడు ఛానల్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి చక్కగా 11 పార్కులు కట్టి చుట్టుపక్కల ఉన్న వేలాది కుటుంబాలకి అద్భుతమైన ఒక పరిసరంగా, అద్భుతమైన ఒక పచ్చదనంతో కూడుకున్న ఒక మంచి వేదికగా ఈ ప్రభుత్వం చేసింది వాస్తవమా కాదా మీరు ఆలోచన చేయండి. ఈరోజు హైదరాబాద్ తర్వాత ఖమ్మంలో అతి పెద్దదైన ఆర్టీసీ బస్ స్టాండ్ నిర్మాణం మీ గౌరవ మంత్రి గారి సారథ్యంలో, రవాణా శాఖ మంత్రి అజయ్ గారి సారథ్యంలో తెలంగాణలోనే 2వ అతిపెద్ద బస్ స్టేషన్ కూడా నిర్మాణం చేసుకున్నాం. ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే మిషన్ భగీరథ కార్యక్రమంలో భాగంగా 230 కోట్ల రూపాయలతో ఈరోజు 50,000 కొత్త నల్లా కనెక్షన్లు ఇస్తూ మంచినీళ్ళ సమస్యను పరిష్కారం చేసుకున్నాం. నేను ఇక్కడికి వచ్చేటప్పుడే కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి, మంత్రి గారికి కూడా చెప్పాను, రాష్ట్రంలోనే ఖమ్మం మొదటి కార్పొరేషన్ కావాలి. 24 గంటలు మంచినీరు మా ఆడబిడ్డలకు ఇచ్చే మొట్టమొదటి కార్పొరేషన్ ఖమ్మం కావాలి. ఆ దిశగా కూడా ప్రణాళికలు రూపొందించండి అని చెప్పి మంత్రి గారికి నేను చెప్పడం జరిగింది. అదే మాదిరిగా లక్కారం ఈరోజు ఎంత సుందరంగా, ఒకనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో లక్కారం చెరువు ఎట్లా ఉండే, ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత లక్కారం ట్యాంక్ బండు ఎంత అద్భుతంగా మారిందో మీ కళ్ళతో మీరే చూస్తా ఉన్నారు. అక్కడ ఒక సస్పెన్షన్ బ్రిడ్జ్ కానీ, సైక్లింగ్ రోప్వే కానీ, వాక్వే కానీ, ఓపెన్ జిమ్లు కానీ, పిల్లల కోసం ఆడుకునే స్థలాలు కానీ, పర్యాటకుల కోసం బోటింగ్ కానీ ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు ఉదయం అక్కడికి వెళ్తే కొద్దిసేపు ఏదో శంకుస్థాపనకి వెళ్తే ముస్తఫా అని ఒక తమ్ముడు కలిశాడు. ఆ తమ్ముడు మమ్మల్ని అక్కడ తిప్పి కొద్దిసేపు ఆ బగ్గీలో అక్కడ ఇక్కడ తిప్పినాడు. ఏ ఊరు తమ్ముడు అని అడిగినా, నాది పాల్వంచన్న అన్నాడు. ఇక్కడేం చేస్తున్నాం అంటే ఈ బోట్ నడుపుకుంటాం, మేము ముగ్గురం కలిసి బోట్ మెయింటైన్ చేస్తున్నాం అన్నాడు. నెలకు ఎంత సంపాదిస్తున్నాం అంటే అన్ని ఖర్చులు పోను ఓ 50-60 వేలు వస్తున్నాయన్న. రోజుకి 4-5 వేల మంది పర్యాటకులు వస్తా ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది, చాలా చక్కగా మార్చినారు ఈ ప్రాంతాన్ని, ప్రజలకు ఆహ్లాదంగా ఉంది, మాలాంటి వాళ్ళకు కూడా ఉపాధి దొరుకుతోందని చెప్పి ఆ తమ్ముడు చెప్తుంటే, ఇందుకే కదా మనం తెలంగాణ తెచ్చుకుంది, ఇందుకే కదా ఖమ్మాన్ని బాగు చేసుకునే ప్రయత్నం చేస్తుంది అని చెప్పి మనసంతా కూడా మాకు, అజయ్ గారికి, మా ఎంపీ గారికి అందరికీ కూడా చాలా సంతోషంతో నిండిపోయింది. అదే మాదిరిగా మన ఖమ్మం నియోజకవర్గంలో గతంలో కేవలం 400 కిలోమీటర్ల మేర రహదారులు ఉండేది, ఇక్కడ రోడ్లు ఉండేది. కానీ ఈరోజు ఆ రోడ్లని రఘునాథపాలెం మండలం కావచ్చు లేదా ఖమ్మం కార్పొరేషన్ కావచ్చు 400 కిలోమీటర్ల నుండి 1115 కిలోమీటర్లకి పెంచుకున్నాం. 4 వైకుంఠ ధామాలు, మనిషి చనిపోయిన తర్వాత అంతిమ యాత్ర, అంత్యక్రియలు గౌరవప్రదంగా జరగాలని ఒక సంస్కారవంతమైన ఆలోచన మన ప్రభుత్వానికి, మన గౌరవ ముఖ్యమంత్రి గారికి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వైకుంఠ ధామాల నిర్మాణం చేస్తా ఉన్నాం. అందులో భాగంగా 9 కోట్ల రూపాయలతో మన ఖమ్మంలో 4 వైకుంఠ ధామాల నిర్మాణం పూర్తి చేసినాం. ఈరోజు చాలా గొప్పగా రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మన ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 2 ఇంటిగ్రేటెడ్ వెజ్ మరియు నాన్ వెజ్ మార్కెట్లు, సమీకృత మార్కెట్లు 18 కోట్ల రూపాయలతో పూర్తి చేయడం జరిగింది. వాటిలో ఇందులో 2వది ఈ రోజే చక్కగా నిర్మించారు మా కార్పొరేషన్ వాళ్ళు. మా కమిషనర్ గారికి, మా కలెక్టర్ గారికి, మా మంత్రి గారికి కూడా నేను హృదయపూర్వకంగా, మా మేయర్ గారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు గట్టిగా చప్పట్లతో చెప్పాలి. ఎందుకంటే చాలా చక్కగా పనిచేసి వాటిని కూడా ఏర్పాటు చేసినారు. 7 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసుకున్నాం. పేదవాడికి సుస్థి అయితే పెద్ద ఆసుపత్రికి పోవాల్సిన అవసరం లేదు. బస్తీ దవాఖానా ఈరోజు మీ కాలనీలో, మీ బస్తీలోనే వచ్చింది.
అదేవిధంగా ఖమ్మంలో మెడికల్ కాలేజ్ ఎంతమంది వచ్చినా ఎన్ని ప్రభుత్వాలు మారినా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ మాత్రం రాలేదు. అదే ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఖమ్మానికి ఒకటి, కొత్తగూడానికి మరొకటి, 2 మెడికల్ కాలేజీలు 2 నర్సింగ్ కాలేజీలు ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కింది. అందులో ఒకటి మీ ఖమ్మానికి వచ్చిందనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా మీకు ప్రత్యేకించి ఒక జేఎన్టీయు ఇంజనీరింగ్ కళాశాల కూడా మీకోసమే గౌరవ ముఖ్యమంత్రి గారు మీ ఖమ్మం జిల్లా కోసమే మంజూరు చేసినారనే మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మాకు ఉపాధి అవకాశాలు కావాలి, ఐటీ రంగం కోసం అవకాశాల కోసం మా పిల్లలు హైదరాబాద్కి బెంగళూరుకి ఎందుకు పోవాలి అనే ఆలోచన చేసినప్పుడు ఇక్కడే ఖమ్మంలోనే అద్భుతమైన ఐటీ హబ్ కట్టుకున్నాం. దాని 2వ దశ పనులు కూడా 2వ దశ నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. చాలా చక్కగా ఆ కార్యక్రమాన్ని కూడా మంత్రి గారు ముందుకు తీసుకొని పోతా ఉన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ కూడా చాలా బ్రహ్మాండంగా కొత్తగా కట్టుకున్నాం. ఇప్పుడు మరి ఈరోజు మీకు నేను చేసే విజ్ఞప్తి ఏమంటే, నేను మొత్తం లెక్కలతో సహా వచ్చిన ఈ ఒకే ఒక్క రోజు 1324 కోట్లకు సంబంధించిన వివిధ కార్యక్రమాలు. అదేవిధంగా ఈరోజు మున్నేరు సస్పెన్షన్ బ్రిడ్జి 180 కోట్లతో, మున్నేరు రివర్కి సంబంధించి రిటైనింగ్ వాల్ కరకట్ట 690 కోట్లతో, ఖమ్మం కార్పొరేషన్ లో మరొక 100 కోట్లు, అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం మరొక 190 కోట్లు వెరసి 1160 కోట్ల రూపాయలకు మరొక అదనంగా ఇవన్నీ కూడా ప్రభుత్వం మీకోసమే మంజూరు చేస్తా ఉంది. మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. బ్రహ్మాండమైన ఇండ్ల నిర్మాణం చేస్తా ఉన్నాం. గృహలక్ష్మి కింద 4000 ఇండ్లు, 2 BHK కింద 3000 పైచిలకు ఇండ్లు బ్రహ్మాండంగా ఈరోజు మన జీవో నంబర్ 58 కింద 5000 మందికి పట్టాలు. ఈ రకంగా పేదవారిని కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నది ప్రభుత్వం. మిమ్మల్ని ఆలోచించమని కోరేది ఒకటే, ఇవాళ గ్యారంటీలు అని ఊదరగొడుతున్న వాళ్లకు గ్యారంటీ ఉందా, వాళ్ళ సీటు గ్యారంటీ ఉందా, వాళ్ళ పార్టీకి వారంటీ ఉందా ఆలోచించండి. ఆరిపోయే దీపం లాంటి పార్టీ, చచ్చిన శవం లాంటి పార్టీ, ఆ పార్టీ వచ్చి ఇవాళ డైలాగులు కొడితే మళ్ళీ ఆగమవుదామా లేదా అభివృద్ధిలో భాగమవుదామా ఆలోచించండి. అభివృద్ధి సాగాలి అంటే, ఈ ప్రగతి రథ చక్రాలు ముందుకు పోవాలి అంటే తప్పకుండా మీ అందరి ఆశీర్వాదం ప్రభుత్వానికి ఉండాలని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. ఆ రోజేమో మీ అందరికీ తెలుసు 6 దశాబ్దాలు అధికారం ఇస్తేనేమో ఆనాడేమి చేయలేదు. ఇవాళ మాత్రం వచ్చి చాలా మాటలు చెప్తున్నారు. ఎట్లుందంటే వాళ్ళ పరిస్థితి, నాకు ఒక చిన్న కథ గుర్తొచ్చింది. వెనకటికి మన ఖమ్మం లాంటి ఊళ్ళో ఒక ముసలమ్మకి మనవడో మనవరాలో పుట్టబోతున్నారంట. వాళ్ళ కోడలి పిల్ల ప్రెగ్నెంట్ అయింది. మనవడో మనవరాలో పుడతారు ఇంకా చలికాలం కాబట్టి ఆ ముసలమ్మ మరి ఆ పుట్టబోయే పిల్లోడి కోసం ఒక కుల్ల గుట్టడం స్టార్ట్ చేసింది. కుల్ల అంటే తెలుసు కదా కుల్ల అంటే తెలీదా? ఖమ్మంలో కుల్ల అన్నారా? మా దగ్గర అయితే కుల్ల అంటారు. కుల్లయ్య సరే తలకు వేసుకునేది కుల్ల అంటారు, మా దగ్గర కుల్ల అంటారులే. కానీ కుట్టడం మొదలుపెట్టి కుడతా ఉంది. కుడుతుంటే మధ్యలో ఆ అమ్మకి, పెద్దమ్మకి పాపం కళ్ళు సరిగా కనబట్టలేదు. టైం కూడా 5:30-6 గంటలు అవుతున్నది. అప్పుడప్పుడే చీకటి అవుతున్నది. ఇంకా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమం కూడా లేదు. అందుకే కళ్ళు పాపం చూపు మందగించింది, కళ్ళు కనబడడం లేదు. ఈ లోపల అనుకోకుండా ఆ కుడుతున్న దారంలోంచి సూది ఊసిపోయి కింద పడ్డది. సూది ఎక్కడో పడిపోయింది. పాపం వెతికింది, అక్కడ ఇక్కడ వెతికింది, ఎక్కడా కనబడలేదు సూది. 5 నిమిషాలు వెతికిన తర్వాత ఇంకా ఓపిక లేక ఆ పక్కకు గోడ మీద పటం చూసింది. ఆ గోడ మీద పటంలో మరి వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. వెంకటేశ్వర స్వామి వైపు తిరిగి దండం పెట్టి, దేవుడా ఇంకన్నా ఆ సూది దొరికితే నీకు 5 కిలోల చక్కెర, 5 కిలోల బెల్లం, 500 కొబ్బరికాయలు కొడతాను, దయచేసి ఆ సూది వెంటనే దొరికేటట్టు చేయవా అన్నదంట. అంటే కోడలు పిల్ల లోపల వంట చేస్తున్నది, పాపం పరుగున బయటకు వచ్చింది. ఎంత పని చేస్తే అత్తమ్మా, 5 కిలోల చక్కెర, 5 కిలోల బెల్లం, 500 టెంకాయలంటే ఎంత ఖర్చు అయిద్దో నీకేమన్నా తెలుసా? పిచ్చిలేసిందా లేకపోతే నీకేమైంది అన్నదంట. అంటే ఆ ముసలామె చాలా తెలివిగా అన్నదంట. చాలా తెలివైన ముసలామె, 130 సంవత్సరాలు ఉన్న ముసలామె. ఆమె ఏమన్నా దొరికేనా? ముందు సూది అయితే దొరకని రాదు, ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి వచ్చేది ఉందా, మనని అడిగేది ఉందా అనే మాట మాట్లాడింది. ఎవరి గురించి చెప్తున్నానో మీకు అర్థమై ఉండాల. అడ్డంగా నోటికొచ్చిన వాగ్దానాలు 6 దశాబ్దాలు ఏమి చేయకుండా ఈరోజు 6 గ్యారంటీలు అంటూ ఉదరగొడుతూ వస్తున్నారే, వాళ్ళ గురించి చెప్తా ఉన్నా. ఒక్కసారి ఆలోచించండి, ఆగం కాకండి. 2014కు ముందు ఖమ్మం ఎట్లా ఉండేది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు, ఇవాళ ఎట్లా ఉందో మీ కళ్ళతో చూడండి, మనసుతో ఆలోచించండి, ఆగం కాకండి.
కొంతమంది బడా బడా బాబులు దిగుతున్నారు. కర్ణాటకలో బాగా డబ్బులు అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నాయంట. కర్ణాటక కాంగ్రెస్ నుండి ఇక్కడికి డబ్బులు వస్తున్నాయంట, 100 కోట్ల రూపాయలు. అక్కడ స్పెషల్ ట్యాక్స్లు వేస్తున్నారంట. కొత్తగా బిల్డింగ్ కడితే ఒక్కొక్క స్క్వేర్ ఫీట్కి 500 రూపాయలు అని చెప్పి ముక్కు పిండి వసూలు చేసి తెలంగాణ కాంగ్రెస్ వాళ్లకు 100 కోట్ల రూపాయలు పంపిస్తా ఉన్నారంట. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కొడతా ఉన్నా, 100 కోట్ల రూపాయలు వచ్చినా, ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా అమ్ముడు పోయే అంగడి సరుకు కాదు నా తెలంగాణ అనే పరిస్థితి వాళ్ళందరికీ, ఆ ఢిల్లీ వాళ్ళకి, బెంగళూరు వాళ్ళకి తెలిసే విధంగా తీర్పునివ్వండి. డబ్బులు ఇస్తే, ఈ మాట అంటే నా మీద కేసు పెడతారో ఏంటో కానీ, డబ్బులు ఇస్తే ఓటును మిమ్మల్ని ఓటుతో కొనాలని చూస్తే మీరు చక్కగా మోసాన్ని మోసంతోనే జయించాలా, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలా. డబ్బిస్తే ఆ దొంగ సొమ్ము, కర్ణాటక నుంచి వచ్చే సొమ్ము, ఢిల్లీ నుంచి వచ్చే సొమ్ము తప్పకుండా తీసుకోండి. అదేం వాళ్ళ ఇంట్లోని సొమ్ము కాదు, దొంగ సొమ్ము, కర్ణాటక సొమ్ము, ఢిల్లీ సొమ్ము తీసుకొని ఓటు మాత్రం ఖచ్చితంగా కారు గుర్తుకు కేసీఆర్ గారికి, మీ మంత్రి అజయ్ కుమార్ గారికి వేసి కేసీఆర్ గారిని హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా, అజయ్ గారిని హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిపించి తిరిగి శాసనసభకు పంపించండి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. చివరిగా నేను చెప్పేది ఒకటే, ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారి 100వ జయంతి ఉత్సవం అని చెప్పి ఇక్కడ విగ్రహావిష్కరణకు కూడా అజయ్ గారు నన్ను పిలిచినప్పుడు నేను అక్కడ కూడా చెప్పాను, మళ్ళీ చెప్తా ఉన్నాను. నందమూరి తారక రామారావు గారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, అందరినీ కూడా ఆదరించి పేదలను గుండెలో పెట్టుకునే నాయకుడు. నిజంగా కూడా చరిత్ర రాసినప్పుడు కొన్ని వాస్తవాల్ని మాత్రం మరుగున పడేయలేం. తెలుగువారు ఉన్నారు ఈ దేశంలో, భారతదేశంలో అని మొత్తం దేశమంతా తిరిగి మన వైపు చూసేటట్టు చేసింది ఖచ్చితంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి అన్నంలో ఎలాంటి రెండో అనుమానం కానీ ఆలోచన కానీ లేదు. అదే మాదిరిగా తెలంగాణ వాళ్ళు ఉన్నారు ఈ దేశంలో అని ఈరోజు మొత్తం దేశం మన వైపు తిరిగే విధంగా చూసేటట్టు చేసింది ఖచ్చితంగా మన నాయకుడు కేసీఆర్ గారు, ఎన్టీఆర్ గారి శిష్యుడు కేసీఆర్ గారు. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతా ఉన్నా, గురువు గారు ఎన్టీ రామారావు గారు చేయలేని పని ఈరోజు వారి శిష్యుడు కేసీఆర్ గారికి అదృష్టం ఉంది, అవకాశం ఉంది. ఎన్టీ రామారావు గారు గొప్ప నాయకుడు, గొప్ప నటుడు, ఎన్నో సాధించారు జీవితంలో. కానీ ఒకటి మాత్రం సాధించలేకపోయారు. ఇవాళ ఆయన శిష్యుడికి అవకాశం ఉంది, కేసీఆర్ గారికి అవకాశం ఉంది. ఎన్టీ రామారావు గారు హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కాలేకపోయారు, వరుసగా 3 సార్లు గెలవలేకపోయారు. కానీ కేసీఆర్ గారికి, ఆయన శిష్యుడికి, ఇవాళ గురువును మించిన శిష్యుడిగా ఒక అద్భుతమైన అవకాశం మీ అందరి ఆశీర్వాదంతో వస్తే తప్పకుండా హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు అయితే, ఎన్టీఆర్ గారు తన శిష్యుడి యొక్క గొప్పతనాన్ని, తన శిష్యుడి యొక్క ప్రస్థానాన్ని, తన శిష్యుడికి మరి ప్రజల్లో ఉన్న ఆదరణ కూడా చూసి తప్పకుండా వారి ఆత్మ కూడా శాంతిస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తూ, మరి ఈరోజు ఈ ప్రగతి నివేదన సభలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారాలు. జై తెలంగాణ.